మరి నెక్స్ట్ వంట ఏంటి? మొలకెత్తిన పెసల కర్రీ. అయ్యో బాబోయ్, ఇది అంతకంటే సూపరు. మొలకెత్తిన పెసల కర్రీ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మొలకెత్తిన పెసలు తినాలి, చాలా మంచివి, ఆరోగ్యానికి మంచివి. టిఫిన్ బదులు చక్కగా ఇవే తినాలని అందరూ చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద పండిన వాళ్ళందరూ. అందుకే నేను కూడా వంటకాలు హెల్తీ ఫుడ్ చూపిస్తే తెలుస్తుంది. అదే పెద్ద పెద్ద తల పండిన వాళ్ళే అనుకుంటే ఇప్పుడు నలుగు జుట్టు వాళ్ళు కూడా చెప్తున్నారండి. సో ఖచ్చితంగా పాటిద్దాం అయితే. సరే అయితే దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేయండి. ఆవాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఆయిల్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొలకెత్తిన పెసళ్ళు, టమాటో, కారం, ధనియాల పొడి, జీలకర్ర. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోతాం మనం. ఓకేనా? ముందు ఏంటి? స్టవ్ ఆన్ చేయండి. నూనె. ఇప్పుడు శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం, 0% కొలెస్ట్రాల్, అలాగే విటమిన్ ADE కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని ఇప్పుడు మనం వేసేసాం. నెక్స్ట్ నూనె వేడెక్కింది, మొదలు ఆవాలు వేయాలి. ఓకే, తర్వాత చిటపటమంటున్నాయి. తర్వాత జీలకర్ర. ప్రతి దాంట్లో జీలకర్ర తప్పకుండా వాడాలి, ఆరోగ్యానికి తొందరగా జీర్ణం అయిపోతుంది, పిల్లలకి కూడా. పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్. సో మరి ఇది ఓన్ వంట? ఓన్ వంటనే. అవునా? అవును. ఓకే. సో వాసవి కొత్త కొత్త వంటకాలు కూడా ట్రై చేస్తూ ఉంటున్నాను. ట్రై చేస్తూ ఉంటాను, నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదు అంటే. సో మరి ఫస్ట్ వంట తయారు చేసి ఓన్ వంట ఎవరికి టేస్ట్ చూపిస్తారు? ఫస్ట్ నేనే టేస్ట్ చూస్తాను. ఆహా, ఓకే. సో టేస్ట్ చూసి కొంచెం కాఫ్ ఉన్నోళ్ళు అయితే మా హస్బెండ్ ఉప్పు లేకపోయినా కారం లేకపోయినా ఎట్లయినా తినేస్తాడు. అవునా? కాకపోతే బాగా పెట్టాలి కదా మనం అని చెప్పి ఫస్ట్ నేను టేస్ట్ చూసాక పెడతాను హస్బెండ్, పిల్లలకి. సో మనం చెయ్యాలి కదా. అంతే. ఆనియన్స్ వేగాయండి. నెక్స్ట్ మొలకెత్తిన పెసలు దీంట్లో వేసేస్తున్నాము. మనకి పెసలు 2 రకాలు ఉంటాయి, ఒకటేమో బ్రౌన్ కలర్ ఉంది, ఒకటేమో ఇగో గ్రీన్ కలర్. అవి బొబ్బర్లు కదా. మిక్స్డ్ చేసుకుంటే బాగుంటుందని 2 రకాలుగా పెట్టాను. అయిపోయింది కదా, వేగిపోయండి. నెక్స్ట్ దీనికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, మిర్చి వేసేసాం కదా, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి. నాకు తెలిసి ఇలా ఈవినింగ్ మనం స్నాక్ కింద తినేచ్చు, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు టమాటో కొంచెం వాటర్ మగ్గేంత. ఓకే. సో ఇంకేంటి విశేషాలు కబుర్లో? మీ జీ తెలుగు వంటకాల్లో వస్తున్నారని మా ఫ్లాట్ లో వాళ్ళు వచ్చారు, కొందరు. ఇన్వైట్ చేద్దామా? అవునా? ఓకే, మనకి మరింత మంది ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నమాట. ఇన్వైట్ చేయొచ్చు అయితే, పిలిచేద్దామని. ఓకే. విజయ, హాయ్. ఇట్రండి, ఎవరు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తున్నారు లాస్ట్లో. నమస్కారం అండి. నమస్తే. హాయ్. ఏం పేరు? విజయ అండి. విజయ. సో పక్కన అత్తయ్య. మీ అత్తయ్య గారా? ఓకే, అత్త గోడలు అనమాట. చాలా బాగుంది అత్త గోడలు ఇలా చూడడము. సో మరి ఏంటి మన వాసవి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా బెస్ట్ ఫ్రెండ్ అండి. అవునా? చాలా క్లోజ్ గా ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా కూడా. అంటే మీ ఫ్రెండ్షిప్ ఎలాంటిది? అంటే మా ఇద్దరికి లాంటిదా, లేకపోతే ఏంటి అనుకునే ఫ్రెండ్షిప్ మాది? అందుకంటే మించి ఇంకోటి ఏముంటుంది నాకు తెలిసి. ఏంటి అనుకుంటామండి. అవునా? మరి మేమిద్దరు ఉన్నంత క్లోజ్ మీ ఇద్దరు నాకు కనిపించట్లేదే. అంటే ఇప్పుడు కొత్త కదా అండి. ఎవరికి కొత్త? మీ ఇద్దరికేనా? మీరందరు ఉన్నారు కదా. ఓకే, అలానా? సో కొత్త కాబట్టి వదిలేసారు, లేకపోతే మేము పంచుకుందాం అనమాట మీ ఇద్దరం. సరే, సో మేము ఇక్కడికి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అవునా? సో మీరు ఇలా కాసేపు వచ్చి మీ ఫ్రెండ్ ఫ్లాట్కి వచ్చి ఇలా మీ ఇంటి వంటి కలుసుకోవడమే హ్యాపీగా ఉందంటే, ఒకవేళ మీ ఇంట్లోనే వంట చేస్తే ఇంకెలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు అట్లాంటి అవకాశం ఎప్పుడు వస్తుందని అందరికీ అవకాశం వస్తుంది. ఈ రోజు మీరు చెప్పారు కదా, ఈ నెక్స్ట్ డేనే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. ఓకేనా? సో రుచికరమైన వంటకాలు చేస్తూనే ఉండండి, మీ ఇంటి వంట చూస్తూనే ఉండండి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో కూర కూడా అయిపోయింది కదా, వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేయండి. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో మొత్తం మీద అపార్ట్మెంట్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అవునండి. మొలకెత్తిన పెసల కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మొలకెత్తిన పెసళ్ళు బొబ్బర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొలకెత్తిన పెసళ్ళు బొబ్బర్లు, ఉప్పు,
కారం, ధనియాల పొడి, టమాటో ముక్కలు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మొలకెత్తిన పెసలు, బొబ్బర్లు వేసి బాగా కలిపి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, టమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి టమాటో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మొలకెత్తిన పెసలు, బొబ్బర్ల కర్రీ రెడీ.